అనగనగా ఒకప్పుడు మనకి స్మార్ట్ ఫోన్‌లోని బోర్డెమ్‌ని బీట్ చేసే ఒక లెజెండరీ గేమ్ ఉండేది. అదే టెంపుల్ రన్. అందరిని ఫోన్ స్క్రీన్‌కి కట్టిపడేసింది. అక్క, చెల్లి, తమ్ముడు, మమ్మీ, డ్యాడీ ఇలా ఏజ్‌తో సంబంధం లేకుండా మొత్తం అందరిని కూడా రన్ చేసిన గేమ్. ప్రతి రైస్‌కి ఓ డౌన్‌ఫాల్ ఉన్నట్టే టెంపుల్ రన్ కూడా ఉంది. మరి ఆ డౌన్‌ఫాల్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలైతే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఫ్యాక్ట్స్. నేను మీ తరుణ్. ఇక స్టోరీ స్టార్ట్ అయింది 2011లో. టెంపుల్ రన్ కన్నా ముందు ఇమాంజీ స్టూడియోస్ 7 గేమ్స్ రిలీజ్ చేసింది. 2 ల్యాప్టాప్తో స్టార్ట్ చేసిన హస్బెండ్ వైఫ్ టీమ్ కెత్ అండ్ నటాలియా స్ట్రగల్స్, ఫెయిల్యూర్, హోప్తో ఒక లెజెండ్ని క్రియేట్ చేశారు. వాళ్ళ ఫస్ట్ గేమ్ ఇమాంజీ, ఒక వర్డ్ పజిల్. సింపుల్, క్యూట్, బట్ మార్కెట్లో నాయిస్ ఎక్కువగా లేదు. గేమ్ అన్నోటిస్డ్ అయిపోయింది. స్టిల్ ఇట్ టాట్ దెమ్ యాప్ స్టోర్ బేసిక్స్. ఇది ఒక పజిల్ గేమ్ అవడంతో అంతగా అనుకున్నంత రీచ్ రాలేదు. ఆ తర్వాత మ్యాక్స్ అడ్వెంచర్ అనే ఒక గేమ్ రిలీజ్ చేశారు. ఇది మరీ కాంప్లికేటెడ్. ఈ గేమ్ ఏంటంటే ఒక ప్లేయర్ ఎగురుకుంటూ వెళ్ళి కాయిన్స్ని కలెక్ట్ చేసుకుంటూ అక్కడ ఉన్న డెమోస్ని డిస్ట్రాయ్ చేయాలి. సో ఇంత కాంప్లికేటెడ్ ఉండడం వల్ల ఇది కూడా అన్నోటిస్గా అయిపోయింది. బట్ ఆ కాయిన్ కలెక్ట్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది జనాలకు బాగా నచ్చింది. అప్పుడు కెత్త ఆలోచించాడు, ఇలాంటి ఒక గేమ్నే మనం ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పి. నటాలియాతోని ఒక సింపుల్ రన్నింగ్ గేమ్ చేద్దాం, ఈజీ కంట్రోలింగ్, థ్రిల్లింగ్ చేసి యాన్షియంట్ టెంపుల్ థీమ్తో ఉండేటట్టు అని చెప్పి అనుకున్నారు. 2 ల్యాప్టాప్స్, పెద్ద బడ్జెట్ ఏం లేదు, అన్లిమిటెడ్ ప్యాషన్ మాత్రమే ఉంది. చాలా నైట్ స్లీప్ లేకుండా వర్క్ చేసి గేమ్ క్రాషెస్ని డిఫీట్ చేసి ఫైనల్లీ ఆగస్ట్ 2011లో టెంపుల్ రన్ యాప్ స్టోర్కి అప్లోడ్ చేశారు విత్ 99 సెంట్స్. బట్ ఆ రేట్ ఏదైతే ఉందో కొంతమంది ప్లేయర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది. అప్పుడే మళ్ళీ ఈ టెంపుల్ రన్ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవడం మెల్లిగా మొదలైంది. అప్పుడే పెట్టిన కంపెనీ, అప్పుడే రిలీజ్ చేసిన కొత్త గేమ్ హిట్ అవుతున్నా కూడా పల్స్ అందుకునే మూమెంట్. ఆ తర్వాత ఆ గేమ్ని మళ్ళీ ఫ్రీగా తయారు చేసి మన ముందు తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ గేమ్ స్పైరల్ మూమెంట్లో తీసుకున్నారు. స్పైరల్ మూమెంట్ ఏంటంటే గేమ్ ఏదైతే ఉందో ఒక్కసారి ఆ స్పైరల్ మూమెంట్లోకి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. అప్పుడు కంపెనీ ఒక బిగ్గెస్ట్ మూవ్ తీసుకుంది, ఫ్రీగా డౌన్లోడ్. అండ్ ఇంకా వాళ్ళ కంపెనీ ఫేట్నే మార్చేసింది. యాప్ స్టోర్లో 1000 ఆఫ్ గేమ్స్ ఉన్నా సరే టెంపుల్ రన్ ఒక ఫ్రెష్ ఆటలైన్ హిట్ లాగా ఉండేది. స్వైప్ అప్, స్వైప్ లెఫ్ట్, స్వైప్ డౌన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ఫినిట్ రన్నింగ్. సో ఇదేదైతే ఉందో ప్లేయర్స్ అందరినీ బాగా ఆకర్షించిందని చెప్పుకోవాలి. అండ్ ప్లేయర్స్ ఆలోచన కూడా ఎలా ఉండేదంటే వీడు ఎందుకు పరిగెడుతున్నాడు, ఈ టెంపుల్స్ ఏంటి, ఈ డెమన్ మంకీస్ ఏంటి అని చెప్పి. ఈ మంకీ వెనకాల కూడా ఒక స్టోరీ ఉండేది. ఫస్ట్లో వాళ్ళు డెమన్ మంకీస్ అనుకోలేదు, ఒక రాయి పరిగెడుతున్నట్టు అనుకున్నారు. బట్ అది అంతగా అట్రాక్టింగ్ అనిపించిపోయేసరికి ఇలా ఈ మంకీని ప్లాన్ చేసి ఇంకా దాంతోనే కొనసాగడం జరిగింది. సో బ్యాక్ స్టోరీలోకి వెళ్తే టెంపుల్ రన్ గేమ్లో రన్నింగ్ హీరో పేరు గై డేంజరస్. ఒక ఏన్షియంట్ ఐడల్ని ఒక కర్స్డ్ టెంపుల్ నుంచి దొంగతనం చేస్తాడు. వెనకలో డెమన్ మంకీ చేస్ చేస్తూ ఉంటుంది. సింపుల్ స్టోరీ బట్ హైలీ అడిక్టివ్ గేమ్ ప్లే. అండ్ జస్ట్ లైక్ దట్ టెంపుల్ రన్ ఒక గ్లోబల్ స్టామ్ అయితే అయిపోయింది. విత్ ఇన్ మంత్స్లోనే టెంపుల్ రన్ 100 మిలియన్ డౌన్లోడ్స్ అయితే రీచ్ అయింది. స్కూల్ స్టూడెంట్ పీరియడ్ బ్రేక్స్లో, కాలేజ్ బ్యాచెస్ మ్యాచెస్ క్యాంటీన్స్లో, ఆఫీస్లో కాఫీ బ్రేక్స్లో రన్ అయ్యింది. బట్ అప్పుడే ఒక సైలెంట్ కాంపిటేటర్ ఆల్రెడీ వచ్చాడు. కలర్ఫుల్, స్టైలిష్, యూత్ సెంట్రిక్ ఆ సిటీ రన్నర్. 2012లో డెన్మార్క్లో ఉన్న 2 ఫ్రెండ్స్ థాట్ టెంపుల్ రన్నర్ సూపర్, కానీ సిటీ వైబ్తో, మ్యూజిక్తో, ఫంకీ క్యారెక్టర్తో గేమ్ పెడదాం. అలా బర్త్ అయింది సబ్వే సర్ఫర్స్. మరి ఈ 2 గేమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే టెంపుల్ రన్ డార్కర్ అడ్వెంచర్ టోన్లో ఉంటుంది, సబ్వే సర్ఫర్ బ్రైట్, కలర్ఫుల్, ఎనర్జెటిక్. ఈ ఫ్రెష్నెస్ వల్ల ప్లేయర్స్ అందరూ షిఫ్ట్ అయ్యారు. మిలీనియల్స్కి టెంపుల్ రన్ ఫేవరెట్గా ఉన్నా సరే జెన్జీ వాళ్ళకి, జెన్ ఆల్ఫా వాళ్ళకి సబ్వే సర్ఫర్స్ పిక్ చేసుకున్నారు. అండ్ స్లోలీ టెంపుల్ రన్ యొక్క పీక్ ఏదైతే ఉందో ఫేడ్ అవడం స్టార్ట్ అయింది. టెంపుల్ రన్ డౌన్ఫాల్కి మేజర్ రీజన్స్ లెస్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్. సబ్వే సర్ఫర్స్ మంత్లీ వరల్డ్ టూర్స్ పెట్టేది. టెంపుల్ రన్ అప్డేట్స్ లో అయినా, ప్లేన్ అయినా, రిపీటేటివ్ గేమ్ ప్లే, ఆల్మోస్ట్ సేమ్ టెంప్లెట్ ఎన్విరాన్మెంట్. సబ్వే సర్ఫర్స్లో కలర్స్, క్యారెక్టర్స్, బోర్డ్స్ అన్నీ కొత్తగా ఉండేవి. టెంపుల్ రన్లో వెరైటీ తగ్గుతుంది. సబ్వే సర్ఫర్ సోషల్ మీడియాలో బాగా అగ్రెసివ్గా ఉండేది. టెంపుల్ రన్ సింపుల్గా, మినిమల్గా ఉండేది. ఆడియన్స్ కూడా యంగర్ జనరేషన్కి ఫ్లాషీ విజువల్స్, కాన్స్టెంట్ రివార్డ్స్కి అట్రాక్ట్ అయ్యారు. ఇన్ని జరిగినా సరే టెంపుల్ రన్ని ఎప్పుడు హిస్టరీ నుంచి అరెస్ట్ చేయలేరు. ఇట్ టాట్ ద వరల్డ్ దట్ ఒక స్మాల్ ఇండీ టీమ్ కూడా వరల్డ్ని ఇంపాక్ట్ చేయొచ్చు. సబ్వే సర్ఫర్ స్టార్ట్ కూడా మార్కెట్ని విన్ చేసింది. బట్ టెంపుల్ రన్ ఒక రోడ్ని క్రియేట్ చేసింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఇన్నోవేషన్ మీకు సక్సెస్ని తెస్తుంది, కానీ ఆ సక్సెస్ ఏదైతే ఉందో మీరు కన్సిస్టెంట్గా ఉంటే మాత్రమే ఉంటుంది. సేమ్ ఆ గేమ్లో ఎలాగైతే పరిగెడతారో మీరు జీవితంలో కూడా అలా పరిగెడితేనే పైకి వెళ్ళగలరు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇన్ కేస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ఐడ్రీమ్ ఫ్యాక్ట్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.